ఈ లోకము యొక్క లోకాధిపతి అపవాది అయి ఉన్నాడండి. ఏ విధంగా స్ట్రాటజికల్గా అతను ఈ లోకాన్ని అమర్చి ఉన్నాడు అని అంటే, నువ్వు ఈ లోకంతో స్నేహం చేస్తే చాలు నువ్వు ఆత్మీయంగా మరణిస్తావు. నువ్వు ఆత్మీయంగా ఓడిపోవాలి అనేదానికే ప్రతి ఒక్క దాన్ని అతను చాలా జాగ్రత్తగా డిజైన్ చేస్తున్నాడు. చూసేందుకు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, వినేందుకు చాలా గమ్మత్తుగా ఉంటుంది, శరీరములకు చాలా ఉల్లాసాన్ని ఇస్తుంది, మనసుకు చాలా రిలాక్సేషన్ ఇస్తుంది. కానీ అది తుదకు మరణమే. విశాలముగా ఉన్న ప్రతి ఒక్క దారి తుదకు మరణమే. అందుకే దేవుడు చెప్తాడు, ఇరుకైన మార్గంలో చాలామంది ప్రవేశించాలని చూస్తాడు, కానీ ప్రవేశించేది కొందరు మాత్రమే. చూసేందుకు కష్టంగా ఉంటుంది యేసుని వెంబడించడం, చాలా ఇబ్బందిగా ఉంటుంది శరీరాన్ని తృణీకరించడం, చాలా ఇబ్బందిగా ఉంటుంది నిందల్ని అనుభవించడం. అవ్వదు. కానీ నువ్వు జీవించాలి అని అంటే యేసులో నువ్వు